బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాలకు సర్కారు తెరలేపింది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల ఇండ్ల దగ్గరకు పోలీసులు చేరుకుంటున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేసులతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలకు తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని తేల్చి చెప్పారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల దౌర్జన్య కొనసాగుతుంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి హౌస్ అరెస్టులు చేస్తున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే అంశానికి స్పందించేందుకు మనతో ఉన్నారు బీఆర్ఎస్ నేత కృష్ణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా. నమస్తే అండి. నమస్కారం అండి. ఇవాళ ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, లేదంటే నిలదీస్తే అణచివేయడం కామన్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నియంతృత్వ పోకడ కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మీ స్పందన ఏంటండి? 100% మీరు చెప్పింది వాస్తవం. ఇవాళ నిన్న కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. గౌరవ కోర్టు ఏమన్నది, అడ్వకేట్ తో సహా కేటీఆర్ గారు వెళ్ళవచ్చు అని అన్నది. కేటీఆర్ గారు రాజ్యాంగబద్ధంగా చట్టాలను గౌరవించి విచారణకు వెళ్తున్నారు. అందరు కూడా సహకరిస్తున్నారు. మొన్న కూడా కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ నాయకులు మీకు ఎవరైనా హరీష్ రావు గారు కనిపించిరా, కిషన్ రెడ్డి గారు కనిపించిరా, ప్రశాంత్ రెడ్డి గారు కనిపించిరా, ఎవరైనా ఎమ్మెల్యేలు కనిపించిరా ఏసీబీ ఆఫీస్ దగ్గర? మరి వాళ్ళ ఎందుకు నిర్బంధంగా హరీష్ రావు గారి నివాసం వద్ద, ఇతర ఎమ్మెల్యేల నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేయడము, పొద్దున్నే పోయి అరెస్ట్ చేయడం ఏం అవసరం? చాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే అక్కడ ఆల్రెడీ కోర్టు పరిధిలో ఇదంతా చర్చ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా కోర్టుని ధిక్కరిస్తున్నది కదా. ఎందుకు ఈ దుశ్చర్యలు? ఎందుకు అనంటే చాలా స్పష్టంగా ఇది విచారణ కాదు, దీన్ని విచారణ అని అనరు. విచారణ కంటే ముందే అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారని అర్థమవుతుంది కదా. ఎంత ఎంత ప్రిజుడిషియల్ గా వీళ్ళు విచారణ చేపడుతున్నారు. విచారణ తర్వాత విచారణ సహకరించలేదు అని స్టోరీ చెప్పండి, అర్థమవుతుంది మాకు. కేటీఆర్ గారు ఏదో మాకు సమాధానాలు చెప్తలేరు, మేము అడిగిన దానికి ఇవ్వలేదు, లేకపోతే ఏదో కాగితాలు అవి ఇవి అని అంటున్నారు కదా. ప్రభుత్వం దగ్గర కాగితాలు ఉంటాయి కానీ కేటీఆర్ గారి దగ్గర ఉండదు. సో విచారణ జరగక ముందే, విచారణకు ముద్దాయి బయలుదేరక ముందే మీరు ఇవాళ అరెస్టులు మొదలు పెట్టిన అంటే దేనికి సంకేతం? అంటే ఈ రోజు కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒక డ్రామా చేసి ఇవాళ అరెస్ట్ చేద్దామనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ఏలియాస్ ఏసీబీ చేస్తున్నది. అనుముల కరప్షన్ బ్యూరో అంటారా, అనుముల క్రైమ్ బ్రాంచ్ అంటారా, దాన్ని ఏమంటారో కానీ ఇవాళ ఏసీబీ అసలు ఏం విచారణ చేయకముందే ఎందుకు ఇతర నాయకులని వాళ్ళు అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారో దాంతోనే సమాధానం అర్థమైపోతుంది కదా. సో డెఫినెట్ గా ఈ విషయంలో కూడా ఏమీ లేదు, చాలా స్పష్టంగా. ఇంకొకటి ఏంటంటే ఈ కేసు ఓపెన్ అండ్ షట్ కేసు. కేటీఆర్ గారు దీని విషయం మీద ప్రజల ముందు మాట్లాడినరు, మీడియా ముందు అనేక సార్లు మాట్లాడినరు, ఛాలెంజ్ చేసిరు. పెట్టవయ్యా నువ్వు దీనిలో అసెంబ్లీలో చర్చ పెట్టు మాట్లాడతా అని. ఎవరు పారిపోయారు చర్చ నుంచి? కృష్ణ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది, ఎందుకు ముందస్తులు అరెస్టులు చేస్తోంది? చర్చ పెట్టమంటే పెట్టకుండా ఇప్పుడు న్యాయస్థానాలకు కూడా కనీస గౌరవం ఇవ్వకుండా ఎందుకు కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరిస్తుందంటారు? ఒక సీనియర్ ఎమ్మెల్యేగా హరీష్ రావు గారికి పూర్తి బాధ్యత ఉంది మీడియా ముందు మాట్లాడడానికి. డెఫినెట్ గా వారికి హక్కు ఉంది, ఆ స్వేచ్ఛ కూడా ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి రావచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. హరీష్ రావు గారిని వాళ్ళు ఆపడానికి ఏంటిది కారణం? మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ కార్యకర్తలను ఆపడానికి ఏం కారణం? అంటే కేటీఆర్ గారి అరెస్ట్ తర్వాత ప్రజల్లో సీరియస్ ఒక ఆలోచన, ఒక ఆందోళన అనేది కలుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రజల కోసం మాట్లాడిన వ్యక్తి, రైతు భరోసా కానివ్వండి, కూల్చివేతలు కానివ్వండి, రకరకాల అంశాలు ఇవాళ యువత గురించి కానివ్వండి మాట్లాడుతున్నది కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ గారిని ఇవాళ అరెస్ట్ చేసే ముందు ఏదైతే ఈ హైట్ డ్రామా కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించాలనుకుందో
ఇది కేవలం వాయిస్ బయటికి పోనివ్వకుండా, సామాన్య ప్రజల వాయిస్ బయటికి పోనీయకుండా ఆపడానికే ఇవాళ ఇది నడుస్తున్నది. కాబట్టి డెఫినెట్ గా ఈ అరెస్ట్లతో ఏమీ కాదు. నాయకులు అరెస్ట్ అయినంత మాత్రాన, కార్యకర్తలు అరెస్ట్ అయినంత మాత్రాన ప్రజలను ఆపలేరు కదా. ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమందిని పోలీస్ స్టేషన్లలో పెడతారు. హరీష్ రావు గారినైనా, ఎమ్మెల్యేలనైనా, ఇతర నాయకులైనా కూడా ఎవరిని ఆపలేరు. డెఫినెట్ గా ఇవాళ రాష్ట్రం కాదు దేశం మొత్తం చూస్తున్నది ఏ విధంగా ఒక ప్రిజుడిషియల్ గా, ఫిక్స్డ్ గా ఎట్లా మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ కేటీఆర్, సైలెన్స్ కేటీఆర్, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఆయనను జైలుకు పంపి తీరాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఏసీబీ కాదు, కోర్టు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే భాగంలోనే వీళ్ళ అరెస్ట్ ఇవాళ జరుగుతుంది. క్రిషన్ గారు, బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమకారులకు అందులో మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తులపైన అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసు పెద్ద కొత్త ఏమీ కాదు. అయినప్పటికీ కూడా మీరు ఈ సందర్భాన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చే అల్టిమేటం ఏంటి, బీఆర్ఎస్ శ్రేణులకు ఇచ్చే మీరు సూచన ఏంటి? తెలంగాణ ఉద్యమమే ఒక శాంతియుత పోరాటంగా సాధించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మనం. అదే దిశగా ఇక్కడ కూడా శాంతియుతంగా ఈ నాయకుడు కేటీఆర్ అనే విజనరీ నాయకుడు ఇవాళ ప్రజల కోసం మాట్లాడిన అంశాల కోసం ఆయన నిర్బంధించారు. కానీ కేటీఆర్ అనే ఒక లీడర్, ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక థాట్ ప్రాసెస్. సో ఇవాళ లక్షలాది మంది అందరు కూడా కేటీఆర్ గారు మాట్లాడిన రైతు భరోసా గురించి మాట్లాడతారు. దేశవ్యాప్తంగా ఇదే మాట్లాడతాం. ఎందుకు నువ్వు కేటీఆర్ ని ఇవాళ జైల్లో పెట్టినావు? ఎందుకంటే ఆయన రైతు భరోసా గురించి మాట్లాడిండు. ఆయన మాట్లాడిన 24 గంటలకే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది డ్యామేజ్ కంట్రోల్ గురించి. కూల్చివేతల వాళ్ళందరూ బయటికి వస్తారు. కొడంగల్ రైతుల కోసం నిలబడ్డాడు. న్యాయపరంగా, చట్టపరంగా జాతీయ కమిషన్ల దగ్గర కేటీఆర్ నిలబడ్డాడు తన కోసం. వాళ్ళందరూ మాట్లాడతారు. చేనేతల గురించి, చేనేతలు మళ్ళా ఆత్మహత్యలు మొదలైతే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము కాదు, కేటీఆర్ మాట్లాడిండు. వాళ్ళందరూ మాట్లాడతారు. ఆటో అన్నలందరూ మాట్లాడతారు. ఇవాళ రకరకాల యువత మాట్లాడతారు. ఆపలేరు. కేటీఆర్ ని నువ్వు జైల్లో పెట్టగలుగుతావు కావచ్చు, కానీ ఇంతమంది ఎవరైతే కేటీఆర్ తోని అసోసియేట్ అయినారో, ఇన్ని రోజులు కేటీఆర్ వీళ్ళందరి కోసం నిలబడ్డాడు. ఇప్పుడు ఆ ప్రజానికం అందరూ కూడా కేటీఆర్ కోసం నిలబడి చూపెడతారు. చూడండి. కానీ పోలీసులో ఓవర్ యాక్షన్ చూస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా ఎవరైనా ప్రశ్నించడానికి ముందుకు రారు, లేదంటే నిలదీసేందుకు కూడా ముందుకు రారని చెప్పేసి వారు భావిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు అలా ఊహించవచ్చా? ప్రపంచ చరిత్రలోనే కేసులతోనైనా, లేకపోతే లాఠీలతోనైనా, లేకపోతే టియర్ గ్యాస్ లో ఏమేమి తెచ్చుకుంటారో, వాళ్ళు ఏం తెచ్చుకుంటారో, ఏ ఫోర్స్ తెచ్చుకుంటారో, కానీ దాంతోని ఉద్యమాలను ఆపలేదు. ఆక్యుపై ఈజిప్ట్ చూసినాం, తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. మరొక ఉద్యమం ఇవాళ మొదలవుతుంది. ఇక్కడ ఆ కేసు అంశం కాదు. ఇక్కడ ఒక ఆపోజిషన్ లీడర్ ఎవరైతే ఈ రాష్ట్రానికి మంచి చేసిర్రో దానికి ఆయన మీద రీరం రుద్దుతున్నారు. రేపటి దినం ఏమవుతుందంటే, ఓహో కిటెక్స్ అనే కంపెనీకి నువ్వు స్పెషల్ గా చాపర్ పెట్టి ధనాదని ఇడికి తీసుకొని వచ్చి వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టకుండా మా దగ్గర పెట్టండి, మా వరంగల్లో పెట్టండి, మా యువతకు ఉద్యోగాలు రావాలి అని చేయడం కేటీఆర్ చేసిన నేరమా? ఫాక్స్కాన్ అనే సంస్థ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మన తెలంగాణ దానికి హబ్ కావాలి అనేసి ఇక్కడ వాళ్ళకి మనం కేటాయించినాము, అది కేటీఆర్ చేసిన నేరమా? అమెజాన్ అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్ వాళ్ళు కట్టడం చేసిరు అని అంటే అది హైదరాబాద్ లో చేసిరు. దానికి కారణం పర్సూ చేయడానికి మొత్తం కూడా దానికి కార్యరచన చేసింది కేటీఆర్. అది ఆయన చేసిన నేరమా? దేశంలోనే మొట్టమొదటిసారి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఇలా అధికారికంగా వాళ్ళు వేసిన కేసులోనే చెప్పారు దాంతో లాభమైందని. నష్టం జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లాభమైంది. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్కి ఇంకొక బిరుదు వచ్చింది. అది ఆయన చేసిన నేరమా? ఇవాళ నేరం చేయకుండా మంచి చేసిన మంత్రిని మీరు ఇవాళ జైల్లో వేస్తే రేపు దేశమే మాట్లాడుతుంది ఇది చాలా తప్పు అనేసి మాట్లాడతారు. రేపు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికైనా కూడా ఇక ఆలోచిస్తారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే దరిద్రం ఎప్పుడు పోతుందా, అప్పుడే మేము మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అప్పుడు మళ్ళా హైదరాబాద్ తెలంగాణ వైపు చూస్తామనే ఆలోచన అందరిలో. కానీ క్రిషన్ గారు, రాజకీయ నిపుణులు ఏమంటున్నారంటే రెడ్ హ్యాండెడ్ గా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి ఇవాళ పోలీసులని తన చేతుల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? 100% అండి. ఇప్పుడు ఇంత దారుణం అంటే కాంగ్రెస్ ఇంకా పాత విషయం ఒకటి, ఆ రెడ్ హ్యాండెడ్ గా
నోట్లతోని దొరికింది, అందరు కూడా దేశం మొత్తం చూసిరు. కానీ దాని తర్వాత మనిషి సుధరాయించుకుంటాడు అనుకుంటే కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విచిత్రం ఏంటంటే అమెరికా దాకా పోయి సొంత తమ్ముని కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం చేసుకుంటాడు. అది కాదా క్విట్ ప్రోకో? సొంత బావమర్దికి అమృత్ కాంట్రాక్ట్స్ లో శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి 1137 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తాడు. అది కాదా క్విట్ ప్రోకో? మెడికోవర్ హాస్పిటల్లో షేర్లు ఉన్నాయి వాళ్ళ అల్లునికి, మ్యాక్స్వియన్ ఫార్మా అని. దానికోసం ముఖ్యమంత్రి హోదాలో పోయి ఓపెనింగ్లు చేసి ప్రమోట్ చేస్తావు, ఫ్రంట్ పేజ్ పత్రికల అడ్వర్టైజ్మెంట్లు. అది కాదా క్విట్ ప్రోకో? ఆఖరికి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు తిరిగిన ల్యాండ్ క్రూజర్ కార్ KLSR కంపెనీ, దానికి నీ ప్రభుత్వం వచ్చినాక 168 కోట్లు ఇచ్చినావు. ఏం సంబంధం నీకు ఆ కంపెనీకి? ఇది కాదా క్విట్ ప్రోకో? ఇవాళ ఈ రాష్ట్రంలో క్విట్ ప్రోకో అవినీతి అని ఎవరన్నా చేసిండ్రు అంటే, లబ్ధి పొందిండ్రు అంటే అది రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి. వీళ్ళు పోవాలి ఫస్ట్ జైల్లోకి. నగరానికి మంచి చేసిన కేటీఆర్ కాదు. కేటీఆర్ కి స్వలాభం ఇందులో రాలేదు. కేటీఆర్ చేసిన ప్రతి పనిలో ఒక వరంగల్ కి మంచి జరిగింది, ఒక హైదరాబాద్ కి మంచి జరిగింది, ఐటీ హబ్ లో వచ్చిన కరీంనగర్, ఖమ్మం ఇట్లాంటి జిల్లాల్లో కూడా మంచి జరిగింది. ఆ కేటీఆర్ ని వాళ్ళ జైల్లో వేస్తారా, లేకుంటే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలా ఫస్ట్ అసలు? రైట్. మీ బీఆర్ఎస్ శ్రేణులు ఏ రకంగా సంఘటితం అవ్వబోతున్నారు, ఇలాంటి మద్దతు తెలుపనున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చర్చ జరగాలి. రకరకాల క్యాంపెయిన్స్ ఇక అందరు చూస్తూ ఉంటారు. ఇప్పుడే చెప్పడం ఎందుకు, ఇవాళ ఒక్కసారి మీరు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఇటు గ్రౌండ్ మీద కానివ్వండి, సోషల్ మీడియా మీద కానివ్వండి, ఒక ప్రజాస్వామిక పోరాటం, ఒక చర్చ. మంచి చేసే నాయకుడిని మీరు ఎందుకు జైల్లో వేస్తున్నారు, అసలు ఇందులో అంశం ఉందా? ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఆ రిటైర్డ్ IAS జయప్రకాష్ నారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు, దీన్ని తప్పుపడుతున్నారు, అసలు ఇది కేసే కాదు అని చెప్పి. రిటైర్డ్ IPS CBIలో పనిచేసిన మన జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఏమంటున్నారు, అసలు ఇది కేసే కాదు, ఇది తీరే కాదు అని మాట్లాడుతున్నారు. ఇంత సీనియర్ బ్యూరోక్రాట్సే మాట్లాడుతున్నప్పుడు ఇంకొకటి చెప్తాను, ఇక్కడ కేటీఆర్ గారిని కాదు, పాపము చాలా సిన్సియర్ గా పనిచేసిన అరవింద్ కుమార్ గారిని 1 సంవత్సరం ముందే రేవంత్ రెడ్డి అప్పుడు HMDA కేసులో అరవింద్ కుమార్ నేను జైలు వేస్తా అని ఛాలెంజ్ చేసిండు. ఇవాళ ఆ ఈగో కోసమే చేస్తున్నాడు. ఇవాళ అంటే ప్రతీకార చర్య ఏమైతుంది అంటే రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న బ్యూరోక్రాట్స్ కూడా చూస్తారు, ఇంత గొప్ప ఆఫీసర్ ని మీరు అనవసరంగా బురద జల్లి జైల్లో వేస్తున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ వాళ్ళు కూడా దీనికి ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం అనేది ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి.